ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి కొన్ని కొన్ని. ఎందుకు ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక గొప్ప ఇంట్లో సిల్వర్ స్పూన్‌తో పుడతాడు. సిల్వర్ స్పూన్ పుట్టడం అంటే పుట్టుకతోనే అంగరంగ వైభోగాలతో పుడతాడు. ఒక వ్యక్తి ఒక పిల్లవాడు పుట్టుకతో కటిక దరిద్రంలో కనీసము ఆ తల్లికి పాలు ఇవ్వడానికి కూడా శరీరం పాలు ఇవ్వడానికి అంత కటిక బీదరాల ఇంట్లో పుడతాడు. ఈ పిల్లవాడు ఏం తప్పు చేశాడు? కొంతమంది నేను భగవంతుని నమ్మను అంటారు. సార్ నమ్మొద్దు. ఆత్మని నమ్మను అంటారు. నమ్మొద్దు. కర్మ అనే కాన్సెప్ట్ నమ్మను. అసలు నమ్మొద్దు నువ్వు. నమ్మొద్దు, అవే నమ్మొద్దు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. ఉన్నది ఒకటే జన్మ అంటావు. సరే ఒకటే జన్మ అయినప్పుడు ఒక వ్యక్తి ఎందుకు కటిక దరిద్రంలో పుడుతున్నాడు? ఒక వ్యక్తి ఎందుకు స్వర్గ సుఖాల్లో పుడుతున్నాడు? దానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? ప్రతి దానికి ఒక లాజిక్ ఉండాలని మీరు అంటారు కదా. దీనికి ఏం లాజిక్ అంటే ఈ లోకంలో ఎవడు చెప్పలేడు ఆ ప్రశ్నకు సమాధానం. కానీ భగవద్గీత అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. భగవద్గీతలో చాలా ఈజీగా ఆ ప్రశ్న సమాధానం దొరుకుతుంది మనకి. 15వ అధ్యాయంలో ఈ సబ్జెక్ట్ మీద భగవంతుడు విస్తారంగా చెప్తారు. పురుషోత్తమంలో చెప్తారనమాట.